హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలా పెట్టాలనేది మీకైతే క్లియర్గా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనము షేప్ బెల్ట్లు షేప్ పట్టీలు అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఒక 8 ఇంచెస్ పొడవున్న క్లాత్ 2 ఇంచెస్ వెడల్పున ఉండేటట్టుగా మనం చూసుకొని ఒక క్లాత్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. దాన్ని పైన ఎడ్జెస్ ఉంటుంది కదా, అది కొంచెం ఫోల్డ్ చేసి ఒక 6 ఇంచు ఫోల్డ్ చేసి దాన్ని డబుల్గా మడతేసి ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా రైట్ సైడ్ ఉంటుంది కదండి, ఒక పార్ట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్న ఆ క్లాత్ని తీసుకొని అంటే మనకి కుడివైపున ఉన్న బిట్ని తీసుకొని మనం రెడీ చేసుకున్నాం కదా 8 ఇంచుల పొడవున్న క్లాత్, దాన్ని అయితే రైట్ సైడ్న పెట్టి రాంగ్ సైడ్కి అయితే కుట్టి తిప్పించుకోవాలన్నమాట. మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి. ఇంకా అలా అయితే కొంచెం పక్కన ఖర్చు మీద అదింకుట్లాగా అయితే మనం వేసుకొని ఆ క్లాత్ని అయితే లోపలికి ఇలా మళ్ళీచ్చి అయితే మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఆ ఫినిషింగ్ మనకి నీట్గా అయితే వస్తుందన్నమాట. కింద ఇంకొక స్టిచ్ వేసామంటే మీకు వీడియోలో అర్థమవుతుందని అనుకుంటున్నానండి. ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్డ్గా అయితే. ఎవరికైనా లాంగ్ వీడియో కావాలి బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అనుకుంటే కూడా కామెంట్ చేయండి, తీసి పెడతాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే. సో ఇక్కడ చూసారు కదా, మనకి ఉక్స్ పట్టి అయితే పెట్టేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి అనమాట. సేమ్ 8 ఇంచుల పొడవు 2 ఇంచుల వెడల్పుతో ఉన్న ఒక క్లాత్ని తీసుకొని పైన కూడా ఎడ్జెస్ని కొంచెం ఫోల్డ్ చేసి ఈసారి అయితే లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్కి, అంటే మనకి రైట్ సైడ్ ఉక్స్ పట్టి వస్తుంది, లెఫ్ట్ సైడ్ కాజా పట్టి వస్తుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్కి అయితే మనం సింగిల్ లేయర్తో, ఇంతకుముందు మనం డబల్గా ఫోల్డ్ చేసాం కాబట్టి ఇప్పుడు అలా అవసరం లేదు, సింగిల్ లేయర్తోనే మనము తీసుకోవాలన్నమాట. తీసుకొని ఫస్ట్ అయితే ఎడ్జెస్ని ఫోల్డ్ చేసి అయితే మళ్ళీ ఇచ్చి కుట్టేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ సైడ్ ఎడ్జెస్ ఉంటుంది కదా, అదైతే సన్నగా ఫోల్డ్ చేసి తర్వాత ఇంకొక డబల్ ఫోల్డ్ చేసి అయితే మనము కాజా పట్టి అనేది పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది అనుకుంటున్నాను, బట్ అయితే కొంచెం అక్కడ కవర్ అవుతుంది. మీకు మళ్ళీ నేను అర్థం కాకపోతే చెప్పండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు చూపిస్తున్నాను కదా అట్లా, అంటే మనకి ఫోల్డ్ చేసామనుకోండి ఎడ్జెస్ అనేది పోగులు అనేది రాకుండా కొంచెం చిన్నగా ఫోల్డ్ చేసి దాని తర్వాత కొంచెం పెద్దగా అయితే ఫోల్డ్ చేసి ఇక్కడైతే పెడుతున్నానండి. నేను చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇవి కూడా ఇంట్లో ఉండి కూడా బిగినర్స్ ఎవరైనా ఉంటే బయట వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి కూడా నేర్చేసుకోవచ్చు. చిన్నగా ఉంటుంది, అందుకని నేను షార్ట్గా అయితే తీసి పెడుతున్నాను మీకు అర్థం అవ్వాలని చెప్పి. ఎవరికైనా కావాలనుకుంటే ఫుల్గా కూడా తీసి పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.